ఉన్నాడు. దానికంటే ఘోరంగా ఉంది పరిస్థితి. వాళ్ళకి ఇంకా కొన్ని వాస్తవాలు తెలియదు. నేనైతే పర్సనల్గా అయితే మీకు చెప్తాను దాంట్లో జరిగే ఘోరాలు నేరాలు. సరే మాట్లాడదాం. ఒక్క నిమిషం. వాళ్ళకు ఉన్న నమ్మకం ఒకే నమ్మకం ఏంటంటే వాళ్ళకు ఒక నమ్మకం ఉందండి రాజకీయాల్లో. వాళ్ళకున్న ఏంటంటే వాళ్ళకు మీడియా ఉంది, వాళ్ళకి సపోర్టింగ్ మీడియా ఉంది, డబ్బు ఉందండి. ఇంకా 4 ఎలక్షన్ చేసే డబ్బు ఉంది. జగన్కి ఒక ఓట్ బ్యాంక్. ఇందాక ఎస్సీ ఎస్టీలు అన్నారు కదా, ఎస్సీ ఎస్టీలు అమాయకంగా వాళ్ళని ముందు పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీలని అతను దోచుకుంటాడు. కానీ ముందుండేది సంక్షేమ కార్యక్రమం. జగనున్న చేస్తాడు, చంద్రబాబు గారు చేస్తారు, నేనున్న చేస్తాను, నువ్వున్న చేస్తావు అంటే రాజకీయాల్లో అది తప్పదండి. అవును, పెరుగుతూ ఉంటాయి. అయితే అనవసరంగా ఇచ్చారా, అవసరం ఏంది ఇచ్చారా అనేది తేడా తప్పితే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వకుండా ఈరోజు ఎన్నికల రాజకీయాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ నడపడం కష్టం. అమెరికా అని ఇవ్వాల్సిందే, ఇంగ్లాండ్ అని ఇవ్వాల్సిందే, భారతదేశం ఆంధ్రప్రదేశ్ అని ఇవ్వాల్సిందే. ఎక్కువ ఇస్తున్నారా తక్కువ ఇస్తున్నారా అనేది తేడా. జగన్ను కేవలం అగ్రవర్ణాలని బ్లాక్మెయిల్ చేయడానికి, లేకపోతే పెత్తందారులు అనే పేరుతో కొంతమంది బ్లాక్మెయిల్ చేయడానికి ఎస్సీ నా బీసీ అని బూచి చెప్పాడు. కానీ ఒక్క ఎస్సీ స్వాతంత్రంగా బిహేవ్ చేశాడు. ఒక్క ఎస్సీ నాయకుడు వ్యక్తిగతంగా తన డిస్కషన్ ప్రకారం పనిచేశాడని అతనికి ఒక ఛాన్స్ ఇచ్చాడు జగన్ మాట్లాడటానికి. సజ్జల అతనికి ఒక తిట్టడానికి తప్పితే వేరే దానికి పర్మిషన్ ఇచ్చాడని ఒకటి చెప్పనట్టు చూద్దాం. రైట్. ఒక్క నిమిషం వరప్రసాద్ గారు. తిట్టాలి, కమ్మారం తిట్టాలి, చంద్రబాబు కొట్టాలి. కొడితే ప్రమాణ స్వీకారం, తిడితే పదవి. విక్రమ్ గారు, వరప్రసాద్ గారు చెప్తున్న దీన్ని బట్టి ఆయన ఎంత చదువుకున్నాడు చూపిస్తే మొత్తం ఏదో పార్టీలోకి వచ్చేస్తారు. ఆ పార్టీలో మాత్రం ఉండలేదు. ఆయన ఎంత చదువుకున్నాడు, ఏ ప్రొఫెషన్ నుంచి రాజకీయాల్లోకి వచ్చాడు మనకు బాగా తెలుసు వరప్రసాద్ గారు. వరప్రసాద్ గారు చెప్తున్న మాటలను బట్టి చూస్తే ఇప్పుడు